శిశు మందిర్ విద్యార్థి నుంచి కేంద్ర మంత్రి వరకు ఆయన ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకం. క్రమశిక్షణ, సిద్ధాంతంపై నిబద్ధత, నాయకత్వ పటిమ ఉంటే చాలు ఒక సామాన్య కార్యకర్త కూడా దేశ అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని నిరూపించిన నాయకుడు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్నిసార్లు జైలు మెట్లు ఎక్కించినా ఎక్కడా అదరలేదు, బెదరలేదు. అన్నింటినీ దాటుకొని ది స్ట్రాంగ్ లీడర్ గా నిలిచిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి సంజయ్ పై స్పెషల్ స్టోరీ. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు బండి సంజయ్ కరీంనగర్ వీధుల్లో జెండా పట్టి తిరిగిన ఒక సామాన్య కార్యకర్త. ఆయన ప్రస్థానం కేవలం రాజకీయ ఎదుగుదల మాత్రమే కాదు, అణచివేతపై తిరుగుబాటు, సిద్ధాంతం కోసం పోరాటం. 12 ఏళ్ల వయసులో నిక్కరు వేసుకొని ఆర్ఎస్ఎస్ లో అడుగుపెట్టిన ఆ బాలుడు అంచెలంచెలుగా ఎదిగారు. స్కూల్ స్థాయి నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల వరకు బండి సంజయ్ ఎదుర్కొన్న సవాళ్లు, ఆయన్ను నిలబెట్టిన పోరాటాలు ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు బండి సంజయ్ కుమార్ 1971 జూలై 11న శకుంతల నర్సయ్య దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. సంజయ్ను తన తండ్రి 1వ తరగతిలోనే సరస్వతి శిశుమందిర్లో చేర్పించారు. బండి సంజయ్కు చిన్నతనం నుంచే దేశభక్తి భావాజాలం పట్ల ఆకర్షితులై అప్పటి నుండే ఆయన ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. దీంతో 12 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకుగా చేరారు. ఆర్ఎస్ఎస్లో ఘటన్ నాయక్గా, ముఖ్య శిక్షక్గా ప్రాథమిక విద్యాస్థాయిలోనే పనిచేశారు. ఇక కరీంనగర్లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పన్నెండేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా చేరి తన సామాజిక ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక 1984లో అఖిల భారత విద్యార్థి పరిషత్లో చేరి విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అనతి కాలంలోనే 1986లో భారతీయ జనతా యువ మోర్చాలో చేరడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకమయ్యారు. 1994, 1999లో కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. 1996లో ఎల్కే అద్వానీ చేపట్టిన సూరజ్ రథయాత్రలో 35 రోజుల పాటు దేశవ్యాప్తంగా పాల్గొన్నారు. ఎల్కే అద్వానీ చేపట్టిన సూరజ్ రథయాత్ర బండి సంజయ్ రాజకీయ జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ఈ యాత్రలో బండి సంజయ్ క్షేత్రస్థాయిలో ప్రచారకర్తగా చురుగ్గా పాల్గొని పార్టీ జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించారు. దేశవ్యాప్త పర్యటన ద్వారా వివిధ రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయనకు అవగాహన పెరిగింది. ఈ పర్యటన తర్వాత ఆయన భవిష్యత్తులో ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా, కేరళ, తమిళనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టడానికి పునాది వేసింది. 1994 నుండి 2003 వరకు కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో పేదలకు రుణాలు అందించి ఆర్థిక సాధికారతకు కృషి చేశారు. 2004 నుండి 2014 వరకు కరీంనగర్ టౌన్ బీజేపీ అధ్యక్షుడిగా సేవలందించారు. ఆ సమయంలోనే 2005లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచారు. అప్పటి నుండి వరుసగా 3 సార్లు కార్పొరేటర్గా సేవలందించారు. అంతేకాకుండా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన కీలక సమయాల్లో ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి తన వ్యూహాత్మక చతురతను చాటుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ 2006, 2011 మధ్యకాలంలో సుమారు 7 సార్లు జైలుకు వెళ్లారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన బలమైన నాయకుడిగా బండి సంజయ్ పేరును సంపాదించుకున్నారు. అంతేకాకుండా రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తూ స్థానిక నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందారు. కరీంనగర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కరీంనగర్లోని ఒక టవర్పై భారతీయ జాతీయ జెండాను తొలగించి ఇతర జెండాలు ఎగురవేసినందుకు నిరసనగా ఆయన పోరాటం చేశారు. ఈ క్రమంలో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అంతేకాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో బీజేపీ తరపున చురుగ్గా పాల్గొని క్షేత్రస్థాయిలో అనేక నిరసనలు, ధర్నాలు నిర్వహించారు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఆయనకు ముగింపు కాలేదు. వాటిని మరో గొప్ప విజయానికి తొలి మెట్లుగా మార్చుకున్నారు. ఎదురొచ్చిన అడ్డంకులను అవకాశాలుగా మార్చుకొని లాఠీ దెబ్బలను సైతం తట్టుకొని వాటినే విజయానికి దారులుగా భావిస్తూ ముందుకు సాగారు. దాని ఫలితంగానే బండి సంజయ్ కుమార్ ప్రయాణం గల్లీ నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆయన తన నియోజకవర్గమైన కరీంనగర్ ను వదిలిపెట్టలేదు. కార్పొరేటర్ గా కొనసాగుతూనే సామాన్య ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు 66,000 పైచీలకు ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలోని బీజేపీ అభ్యర్థులందరిలోనూ బండి సంజయ్ కి అత్యధికంగా ఓట్లు రావడం విశేషం. ఇది ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరోసారి చాటి చెప్పింది. 2018లో ఓటమి జరిగిన కేవలం 6 నెలలకే 2019 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఎంపీగా పోటీ చేశారు. అప్పటి బలమైన బీఆర్ఎస్ అభ్యర్థి బి వినోద్ కుమార్ పై సుమారు 89,000 ఓట్ల మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఈ గెలుపుతో ఆయన రాజకీయ జీవితం మలుపు తిరిగింది. ఎంపీగా గెలిచిన తర్వాత బండి సంజయ్ కుమార్ పనితీరుగా బీజేపీ అధిష్టానం నిశితంగా గమనించింది. దీంతో 11 మార్చి 2020న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. జూలై 4, 2023 వరకు ఆయన పదవీకాలం కొనసాగింది. అధ్యక్షుడిగా ఆయన పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి పార్టీకి కొత్త ఊపిరి పోశారు. ఆయన పాదయాత్రను అడ్డుకోవడానికి అప్పటి ప్రభుత్వం అనేక చోట్ల పోలీసు ఆంక్షలు విధించింది, అనుమతులు నిరాకరించింది. అయినప్పటికీ అనుకున్నట్లుగానే 5 విడతలుగా సుమారు 1,500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేశారు. చూడండి, ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాడు వీడు మొరుగుతున్న కగ్గ పడుచుకోండి. నేను నా తల్లిని నమ్ముకున్నాను, అమ్మవారిని నమ్ముకున్నాను. నేను తప్పు చేస్తే అమ్మవారు నన్ను శిక్షిస్తుంది. నేను తప్పు చేయకుండా నా అమ్మవారు నన్ను కాపాడుతుంది. ఈ సమాజ సేవ ఏమని చెప్పండి, ఈ పేదలను ఆదుకోమని చెప్పండి, ఈ కరీంనగర్ను అభివృద్ధి చేయమని చెప్పి నా అమ్మవారి మంగళ శాసనంతో నేను ముందుకు పోత తప్ప, నా నరేంద్ర మోడీ ఆశీస్సుతో ముందుకు పోత తప్ప ఇంకోరు నమ్ముకునే వ్యక్తి నేను కాదక్క. అంతేకాకుండా ఆయన నాయకత్వంలో బీజేపీ రాష్ట్రంలో కొన్ని చారిత్రాత్మక విజయాలను సాధించింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించి పార్టీలో మరింత జోష్ నింపారు. అంతేకాకుండా ఈటెల రాజేందర్ ను బీజేపీలోకి ఆహ్వానించి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిపించడంలో బండి సంజయ్ వ్యూహాలు ఫలించాయి. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ కేవలం 4 స్థానాల నుంచి 48 స్థానాలకు ఎగబాకి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడంలోనూ బండి సంజయ్ కీలక వ్యవహరించారు. అటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై నిరుద్యోగుల తరపున నిరుద్యోగ మార్చ్ నిర్వహించి భారీ ఉద్యమం చేశారు. నిరుద్యోగుల కోసం, రైతుల కోసం ఆయన చేసిన పోరాటాల్లో అనేక సార్లు అరెస్ట్ అయ్యారు. కరీంనగర్ లో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన పేరుతో జరిగిన ఆయన అరెస్ట్, జైలు శిక్ష ఆయనను మరింత బలమైన నాయకుడిగా మార్చింది. బండి సంజయ్ పై వందల సంఖ్యలో కేసులు నమోదైనప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జైలు నుంచే పోరాటం సాగించారు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు అండగా ఉండి ప్రోత్సహించినటువంటి, అన్ని రకాల సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, అభినవ సర్దార్, కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు, వారితో పాటు వివిధ రోడ్ షోలో కానీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి జాతీయ నాయకులకు, వివిధ రాష్ట్రాల నాయకులకు, ఇతర పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హిందూ ధర్మ పరిరక్షణ కోణంలో ఆయన చేసిన ప్రసంగాలు, నిరసనలు కార్యకర్తలను ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల క్రమంలో ఆయన అనేకసార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యంగా 2022లో జాగరణ దీక్ష సందర్భంగా కరీంనగర్లో పోలీసులు బండి సంజయ్ను అరెస్ట్ చేసిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఒకానొక దశలో పార్టీలోని సొంత నేతల నుంచి అసమ్మతి ఎదురైంది. దీంతో ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో బండి సంజయ్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అయినప్పటికీ ఆయన పార్టీ పట్ల విధేయతోనే ముందుకు సాగారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఎవరైతే హిందూ యువకులు, హిందూ కుటుంబాలు అన్నిటికీ తెగించి, అన్నిటికీ భరించి భారత్ మాతాకి జై అంటూ ఇవాళ ధర్మ రక్షణ కోసం కష్టపడి అవసరమైతే జైలు కూడా పోయి పీడీ యాక్ట్లకు భరించినటువంటి ఆ కుటుంబాలకు ఒక్కసారి మీరందరూ కరతాళ ధ్వనుల వద్ద ఒక్కసారి భరోసా కల్పించండి అన్న. రేపు అహింసకు భరోసా కల్పించడానికే భారతీయ జనతా పార్టీ ఈ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ఇక్కడ ప్రారంభించమన్నా. మహింసాకు రావాలంటే అనుమతట. ఏం పాపం చేసిందన్న మహిష, ఏం తప్పు చేసిందన్న మహిష, ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో దాన్ని గురించి కాపాడడానికి, ఆ కుటుంబాలను కాపాడడం కోసం నా హిందూ వాహిని తమ్ముళ్ళు ధైర్యంతో పోరాటం చేసిరన్నా, ఆవేశంతో పోరాటం చేసిరన్నా. ఎక్కడ ఉన్నామన్నా మనం తెలంగాణలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామన్నా మన భారతదేశంలో ఉన్నామన్నా మనం. రామం మన నామం, అయోధ్య మన చిరునామం, రాజ్యం రామరాజ్యం అది బీజేపీతో సాధ్యం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 2024 లోక్సభ ఎన్నికలు కరీంనగర్ నుండి రెండోసారి బండి సంజయ్ గెలిచారు. కానీ ఎవరు ఊహించని రీతిలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాజేందర్రావుపై రికార్డు స్థాయిలో 2.25 లక్షల ఓట్ల మెజార్టీతో విజయడంకా మోగించారు. ఈ గెలుపుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా అంతర్గత భద్రత, తీవ్రవాద వ్యతిరేక చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణలో బండి సంజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంటే వివాదాలు, అధికారం వెంటే ఆరోపణలు అన్నట్లు బండి సంజయ్ పరిస్థితి. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో విమర్శలు, ఎన్నో అవమానాలు, చివరకు జైలు జీవితం కూడా గడిపారు. ఎన్నో అడ్డంకులను దాటుకొని ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం ఎంతో సవాల్తో కూడుకున్నది. అలాంటిది బండి సంజయ్ సాధారణ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఒక్కో మెట్టు బలంగా పేర్చుకుంటూ ఎదిగారు. ఆ స్థాయికి చేరుకున్న బండి సంజయ్ని ఏం చేయలేక కుమారుడిని వివాదాల్లోకి లాగి ఆయన ప్రతిష్టను దెబ్బకొట్టే ప్రయత్నం గత కొన్ని రోజులుగా బండి సంజయ్ కుమారుడు ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది. గత వారం బండి సాయి భగీరథపై హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మరోవైపు ఈ కేసు నమోదు కావడానికి ముందే భగీరథు కరీంనగర్ పోలీసులకు ఓ కౌంటర్ ఫిర్యాదు చేశారు. తనను హనీ ట్రాప్ చేసి తప్పుడు కేసులతో బ్లాక్మెయిల్ చేస్తూ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని భగీరథ్ ఆరోపించారు. ఇప్పటికే భయంతో 50,000 రూపాయలు ఇచ్చినట్లు, ఇంకా కావాలని ఒత్తిడి చేయడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడంతో ప్రతిపక్షాలు కేంద్ర మంత్రి బండి సంజయ్పై విమర్శలు మొదలుపెట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు చేశారు. అలాగే ఈ కేసు విషయంలో నిజనిజాలు తేల్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అయితే బండి సాయి భగీరథ్ ఆరోపణలు చేసిన బాలిక, ఈ ఇద్దరికి చెందిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. తొలిత భగీరథ్ ఆ అమ్మాయికి మందు తాగించిన ఫోటో మాత్రమే బయటకు రావడంతో అంతా
కేంద్ర మంత్రి కుమారుడే తప్పు అని భావించారు. కానీ అంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది. బండి భగీరథ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఓ పక్కన సిట్ విచారణ జరుగుతుండగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. బాధితురాలు ఈమె అంటూ ఓ వీడియో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూడండి. కారులో సదరు మైనర్ మద్యం బాటిల్ చేత్తో పట్టుకుని కనిపిస్తుంది. అంతేకాదు కొంతమంది మిత్రులతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లుగా స్పష్టమవుతుంది. వారిలో ఒకరికి సదరు మైనరు సరదా కోసం లిప్స్టిక్ వేస్తుంది. పాటలు వినుకుంటూ మద్యం తాగుతూ నానా రచ్చ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో బండి భగీరథ కనిపించడం లేదు. మరోవైపు అసలు ఆ వీడియోలో ఎంత వాస్తవం ఉంది? అసలు అందులో ఉన్నది బాధితురాలేనా? కారులో బండి భగీరథ ఉన్నాడా లేదా అన్నది తెలియకుండానే ఎలా నిర్ధారించి వైరల్ చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వీడియో కూడా చూడండి. బండి భగీరథతో ఒక అమ్మాయి సన్నిహితంగా ఉన్న వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కంప్లైంట్ ఇచ్చిన మైనర్ ఈమెనా కాదా అనేది కూడా స్పష్టత లేదు. కానీ సదరు అమ్మాయి మాత్రం బండి భగీరథతో చాలా సన్నిహితంగా ఉంది. ఒకరికొకరు బాగా తెలిసిన వ్యక్తుల్లాగే కనిపిస్తున్నారు. ఎంతో ప్రేమగా బండి భగీరథకు భోజనం తినిపిస్తుంది. ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అమ్మాయి కూడా ఈమె అయితే కంప్లైంట్లో కొన్ని అవాస్తవాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. బండి భగీరథతో ఎంతో ప్రేమగా ఉన్న సదరు అమ్మాయి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించడం నిజమేనా అనే సందేహం కూడా కలుగుతుంది. లేదంటే ఎవరైనా కావాలనే ఒత్తిడితో బండి భగీరథపై కేసు నమోదయ్యేలా చేశారా అనే అనుమానం కూడా వస్తుంది. బండి సంజయ్ రాజకీయ ఎదుగుదల ఓర్చుకోలేకనే ఆయన ప్రత్యర్థుల్లో కొందరు ఇలా వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని బండి వర్గీయులు మరోవైపు స్టేట్మెంట్లో బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు వాస్తవానికి దూరంగా ఉంది అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. స్టేట్మెంట్లో అసలు భగీరథ్ ఎవరో తమకు తెలియదు అని చెప్పినట్లుగా సమాచారం. తమ అమ్మాయిని ట్రాప్ చేసి ఇలా చేశాడని ఫిర్యాదు ఇచ్చినట్లుగా తెలిసింది. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. బాధితురాలి పేరెంట్స్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బండి భగీరథకు చాలా కాలంగా పరిచయం ఉన్న వ్యక్తుల్లాగా కనిపిస్తున్నారు. అంతేకాదు చాలా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. వారితో కలిసి ఫ్యామిలీ పార్టీస్కు వెళ్ళినట్లుగా చాలా సమయం కుటుంబ సభ్యులుగా గడిపినట్లుగా ఆ వీడియోలో అర్థమవుతుంది. వారిద్దరూ కేక్ కట్ చేస్తుంటే ఫోటో తీస్తున్నావా భగ్గి అంటూ ఆమె చాలా ఆప్యాయంగా అడుగుతున్నట్లుగా కనిపిస్తుంది. మంచివాడు వీడియో తీస్తున్నావాకి మంచివాడు వీడియో తీస్తున్నావాకి మంచివాడు వీడియో తీస్తున్నావాకి. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోతో భగీరథపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమనే వాదనలు బలపడుతున్నాయి. కావాలనే ఇరికిస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎప్పటి నుంచో పరిచయం ఉన్నప్పటికీ కేసు వరకు వచ్చేసరికే ఏమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోను బండి సంజయ్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు బేస్ చేసుకుని వస్తున్న వాదనలను ఖండిస్తున్నారు. బండి సంజయ్ను బద్నాం చేసేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటికి తాము భయపడబోమని, నిజం త్వరలోనే వెలుగులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వివాదాలపై బండి సంజయ్ సైతం స్పందించారు. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ తల వంచుకునే పని తాము చేయనని, మోదీ శిష్యుడిగా బీజేపీ కార్యకర్తగా తలెత్తుకొని సగర్వంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక మోదీ సభకు ముందు తన ప్రతిష్టను దెబ్బతీయడానికే తన కుటుంబాన్ని, పిల్లలను ఇందులోకి లాగుతున్నారని, ఇది చేతకాని దద్దమ్మల పని అంటూ ఫైర్ అయ్యారు బండి సంజయ్. బండి సంజయ్ గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలకను కాదన్నా, ఫామ్ హౌస్ లో ఎలకను కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాల్లో రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాల్లో రాలేదన్నా, ఏదో జెండా పెట్టి రాలేదన్నా.
నేను కాశాపు జెండాను కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక ఒక ఏబీవీపీ కార్యకర్తగా ఒక యువమోర్చా కార్యకర్తగా ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా, మా ఎంబడి ఉండండి. ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం, తెలంగాణ అభివృద్ధి, ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్, జై తెలంగాణ. రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన బండి సంజయ్ కు ప్రతిసారి పరీక్షలు ఎదురవుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు ప్రత్యర్థుల ఆంక్షలు, లాఠీ దెబ్బలను ఎదుర్కొన్న సంజయ్ ఇవాళ తన కుమారుడి చుట్టూ అల్లుకున్న వివాదం రూపంలో అతిపెద్ద వ్యక్తిగత సవాల్ను ఎదుర్కొంటున్నారు. రాజకీయ కుట్రల మధ్య తన కుటుంబ గౌరవాన్ని, పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలని ఆయన మరో యుద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక సామాన్య కార్యకర్త తలుచుకుంటే దేశ అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు అని చెప్పడానికి బండి సంజయ్ ప్రయాణమే నిదర్శనం.